అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్సైట్ ఇండియా విత్ భోగి. మనం బయట రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఎంతో ఇష్టంగా చికెన్ బిర్యానీలు లేక చికెన్ కబాబు ఆర్డర్ ఇస్తాం. కానీ ఆ ప్లేట్ లోకి వచ్చే మాంసం తాజాదేనా లేక నెలల తరబడి ఫ్రిడ్జ్ లో కుళ్ళిపోయిన మాంసమా? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, తాజాగా సికింద్రాబాద్ లో బయటపడ్డ ఒక దారుణమైన నిజం వింటే మీరు షాక్ కి గురవుతారు. సికింద్రాబాద్ పార్సీ గుట్టలోని A1 చికెన్ షాప్ పై టాస్క్ ఫోర్స్ మరియు GHMC అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అధికారులకే కళ్ళు తిరిగే నిజాలు బయటపడ్డాయి. దాదాపు 800 కిలోలు నిల్వ ఉంచిన చికెన్ అక్కడ స్వాధీనం చేసుకున్నారు. ఈ మాంసం ఎక్కడికి వెళ్తుంది? ఇన్ని రోజులు నిల్వ ఉంచిన చికెన్ ను ఏ హోటల్ కు సప్లై చేస్తున్నారు? ప్రజల ప్రాణాలతో ఇంత దారుణంగా ఎలా ఆడుకోగలుగుతున్నారు? అధికారుల విచారణలో తెలిసింది ఏంటంటే, ఈ చికెన్ షాప్ లైసెన్స్ ఈ ఏడాది జనవరిలోనే ముగిసిపోయింది. అయినా సరే ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా వ్యాపారం సాగిస్తున్నారు. చాలా రోజులుగా నిల్వ ఉంచిన చికెన్ ను నగరంలోని ప్రధాన బార్లు, రెస్టారెంట్లకు తక్కువ ధరకే సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. షాప్ నిర్వాహకుడు షాకిల్ తో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటే, లాభాల కోసం ఇలాంటి మాంసాన్ని వడ్డించే రెస్టారెంట్ల మీద చర్యలేవి? మనం కట్టే బిల్లుకు మనకు నాణ్యమైన ఆహారం లభిస్తుందా? నిల్వ ఉంచిన మాంసంలో రకరకాల బ్యాక్టీరియా చేరుతుంది. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ నుంచి ప్రాణాపాయం వరకు దారి తీయవచ్చు. హోటల్లో రంగులు, మసాలాలు ఎక్కువగా వేసి ఆ మాంసం వాసన రాకుండా కవర్ చేస్తారు. కానీ మన కడుపులోకి వెళ్లేది మాత్రం విషమే. ప్రభుత్వ అధికారులు దాడులు చేసినప్పుడు మాత్రమే ఇలాంటి వికృత చేష్టలు బయటపడుతున్నాయి. ప్రజలుగా మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. హోటల్ కి వెళ్ళినప్పుడు ఆహారం వాసనలో గాని, రుచుల్లో గాని ఏదైనా తేడా ఉంటే వెంటనే ప్రశ్నించండి. ఇలాంటి కల్తీ గ్యాంగ్ల వెనుక ఉన్న అసలు దొంగలను కఠినంగా శిక్షించాలని మనం డిమాండ్ చేద్దాం. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారా? కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. లోతైన విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి ఇన్సైట్ ఇండియా విత్ భోగి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.